హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నాకు మీ సజెషన్స్ అయితే కావాలి అండి. ఎందుకు అంటే మన ఛానల్ 2019లో స్టార్ట్ చేశాను. సో ఇప్పటికి మనకి 6 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది. బట్ నేను ఇప్పుడు ఏంటి అంటే నేను గ్యాప్స్ ఇవ్వటం వల్ల లేదు అంటే మనకి స్పెషల్ కేటగిరీ అవ్వటం వల్ల మనకేంటి అంటే ఛానల్ గ్రోత్ అన్నది కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు. నేను ఐడెంటిఫై చేసింది ఈ టైంలో. సో 6 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నా కూడా నేను ఇంకా 30,000 ఇలానే ఉన్నాను. ఇంకా నేను ఏదో ఒకటి డెసిషన్ అనేది తీసుకోవాలి అనేసి నేను అనుకున్నాను అనమాట. సో లాస్ట్ లైవ్ చేసినప్పుడు కూడా నేను చెప్పాను, ఛానల్కి సంబంధించి నేను ఒక అప్డేట్ అయితే ఇస్తానని చెప్పేసి. సో ఇంకా దానికి ముందు లైవ్లో కూడా ఒకరు నాకు కామెంట్ చేశారు, సో హాలిస్టిక్ అంటే ఒక రిలీజియన్కి సంబంధించిన ఛానల్ అనుకున్నాను, బట్ ఎడ్యుకేషన్ ఛానల్ అనుకోవద్దు, డోంట్ మైండ్ అని చెప్పేసి కామెంట్ కూడా చేశారు. సో నేను ఏంటి అంటే ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక యూనిక్గా ఉండాలి. సో ఒక అంటే ఎవరు పెట్టలేని నేమ్ అన్నది పెట్టాలి, దానికి ఏంటి అంటే కొంచెం క్లియర్గా ఉండాలని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో హాలిస్టిక్ అంటే ఏంటి అంటే స్వచ్ఛమైన అని వస్తుంది. నెక్స్ట్ టెక్నికల్ మీనింగ్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ అని కూడా వస్తుంది అనమాట. సో ఇలా ఆలోచించి నేను నేమ్ అన్నది పెట్టాను. సో హాలిస్టిక్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అంటే తెలుగు లాంగ్వేజ్ కాబట్టి తెలుగు ఛానల్ అని పెట్టాను అనమాట. సో ఇంతలా ఆలోచించిన అంటే అందరూ నాలానే ఆలోచించాలనే రూల్ ఏం లేదు కదా. సో ఆయన చెప్పింది కూడా నేను కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకు అంటే మేబీ అయి ఉండొచ్చు. సో అందరు థింకింగ్ నాలానే ఉండాలని నేను అనుకోను, లేదంటే నాలానే అందరూ ఆలోచించాలని కూడా నేను అనుకోను. సో మన ఛానల్ గ్రోత్కి ఏంటి అంటే నేమ్ ఏమైనా చేంజ్ చేస్తే ఛానల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుందా ఏంటి అన్నది నేను ఆలోచిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి నా పేరు అయితే తెలుస్తుంది, బట్ నేను ఏ వీడియోలో కూడా నా పేరుని నేను చెప్పను. జస్ట్ హాయ్ హలో నమస్తే అని చెప్పేసి స్టార్ట్ చేసేసి సబ్జెక్ట్ వీడియో అన్నది పెట్టేస్తాను. ఇప్పుడు ఏంటి అంటే నా నేమ్తో నేను ఛానల్ నేమ్ అన్నది పెట్టాలి అని అంటే చేంజ్ చెయ్యాలి అని అనుకుంటున్నాను అనమాట. అందుకని నాకు మీ సజెషన్స్ అయితే కావాలి. సో ప్లీజ్ సజెస్ట్ చేయండి. ఎందుకు అంటే ఇదే మెయిన్ నాది ఏంటి అంటే టార్గెట్ తెలుసు మీ అందరికీ, 1 lakh సబ్స్క్రైబర్స్ అవ్వాలన్నది నా గోల్ అన్నది ఫిక్స్ చేసుకున్నాను. ఆ గోల్ ఫిక్స్ చేసుకొని 6 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ చాలామంది నాకు సపోర్ట్ చేయటం వల్ల నేను ఇంకా ఇలా వీడియోస్ చేయటానికి నేను ఇలా మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడడానికి కూడా జరుగుతుంది. సపోర్ట్ చేయట్లేదని కాదు, బట్ నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నానా అంటే సోషల్ మీడియాలో మనకి నేనైతే ఫేమ్ గురించి చేయట్లేదు, చాలామందికి ఉపయోగపడుతుందనే చేస్తున్నాను. బట్ నేనేంటి అంటే స్పెషల్ కేటగిరీ మనది ఇంజనీరింగ్ డిప్లొమా అన్నది ఎడ్యుకేషన్స్ టైప్స్లో ఇది ఒక స్పెషల్ కేటగిరీ కాబట్టి అందరికీ వెంటనే వచ్చేది అని నాకు ముందే తెలుసు. బట్ ఇంకా ఎందుకో స్లో అవుతుందని చెప్పేసి, సో స్లో అవడానికి నేమ్ కూడా కొంచెం ఏమైనా రీజనా అని నాకు అనిపిస్తుంది. సో అందుకని మీరు నాకు కొంచెం సజెషన్స్ అన్నది ఇవ్వండి. నా పేరు మీద నేను ఛానల్ని నేమ్ అన్నది పెట్టాలి అనుకుంటున్నాను. నేను కమ్యూనిటీ ట్యాబ్లో మీకు నేను చేస్తాను అనమాట. అంటే నేను ఏ నేమ్స్ అనుకుంటున్నాను అన్నది నేను పెడతాను కమ్యూనిటీ ట్యాబ్లో. సో ప్లీజ్ అండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి, అలాగే సజెషన్స్ ఇవ్వండి. మన ఛానల్ గ్రోత్కి మీ సపోర్ట్ ఎంతో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఇది వీడియో. సో ఛానల్ అప్డేట్ అన్నది ఇంకా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తున్నాను ఇంకా నేను ఛానల్ని ఎలా గ్రోత్ చేయాలి అన్నది. ఓకే, ఇది వీడియో. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సజెస్ట్ మీ. Okay, thank you for watching.